ఓం గం గణపతయే నమః స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు పరబ్రహ్మస్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికీ సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో ఈ పండుగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంటే మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. ఇది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలను ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాసుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గమనిస్తే వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. అంటే లాస్ట్ 2 months కొంచెం ఇబ్బంది పడ్డ మాట నిజమే, కానీ బట్ ఈ మంత్లో అయితే కొంచెం వీళ్ళకి బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక నార్మల్గా ఉంటుంది, పెద్ద ఛాలెంజెస్ ఏముండవు, అలా అని పెద్ద ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఏదీ ఉండదు. ఏదైనా ఛాలెంజెస్ వచ్చినా కానీ వాటన్నిటిని మీరు మేనేజ్ చేసుకొని చక్కగా ముందుకెళ్ళిపోయే మంత్ అని మీరు గమనించాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మేమో, టాటి, టు, టే, టో అన్న అక్షరాలంతా కూడా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే 4 గ్రహాలు మారటం, ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే సూర్యుడి వల్ల ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, హెల్త్ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బుధుడు 2వ స్థానంలో ఉండి ధనాన్ని ఇస్తూ ఉన్నాడు. 3వ స్థానంలో శుక్రుడు ఉండి మీకు విభూది, ఆల్రౌండ్ ప్రాస్పరిటీని ఇస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. అంటే 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని తెలుసుకోవాలి. అయితే ఇబ్బంది పెట్టే గ్రహాలలో కూడాను కుజుని వల్ల అంత ఎక్కువగా ఈ రాశి వాళ్ళు అంత ఇబ్బంది పడరు అని గమనించాలి. ఇందులో డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే, మీ యొక్క పనితనం మీ చేతులతో ఉంటుంది. అంటే మీరు చాలా డిసిప్లైన్డ్గా ఉండి సిస్టమేటిక్గా ఉంటే అన్ని సాధించుకోగలుగుతారు అన్నట్లు చూపిస్తుంది. ఇక్కడ 2వ స్థానంలో సూర్యుడు ఉంటే హీనస్త్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరో వెదహ, నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతో రవి అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి చెడు బుద్ధులు వచ్చేస్తూ ఉంటాయి, దుర్మార్గులతో కలిసి ఉంటారు, దుష్టులతో కలిసి ఉంటారు. ఆ తర్వాత మనస్తాపానికి గురైపోతారు. అయ్యో వాళ్ళతో వీళ్ళతో ఉన్నానే, అనవసరమైన ఫ్రెండ్షిప్స్ అన్ని చేసేసానే, దాంతో ఉపయోగం లేదే అని తెలిసిపోతుంది. అంతేకాకుండా నిష్ఫలం కృషి వాణిజ్యం, ఏదైనా కనుక హార్డ్ వర్క్ చేస్తే మంచి ఉద్దేశంతో తద్వారా మీకు సరైన రిజల్ట్ ఉండదు అని మనకి శాస్త్రంలో వివరించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీకు వ్యాపారంలో కొంచెం అనుకున్న విధంగా రిజల్ట్ ఉండదు, ఇతరులచే మీరు మోసగించబడతారు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. అందుకని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మీరు చాలా డిసిప్లిన్డ్గా సిస్టమేటిక్గా ఉండటం ఈ మంత్లో ఎంతైనా అవసరం. తర్వాత కుజుడు మీకు 12వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. కుజుడు కూడాను ఇక్కడ ప్రవాస వ్యాధి పీడాంచ
బంధువైర ధనక్షయం దేహపీడాంచ సంచారం ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే ప్రవాసం, ఫారిన్లో వెళ్ళే అవకాశము, అవుట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధుల చేత పీడించబడతారు, లేదా బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం అనేది మీకు చేతికి అందకుండా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ ఈ టైంలో ఇలా హాస్పిటల్స్ విజిట్ చేయటం, వైరల్ ఫీవర్ రావటం, లేదా విపరీతంగా మెడిసిన్‌కి ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే ధనం ప్రకారంగా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు 3వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం కొన్ని గ్రంథాల్లో పాజిటివ్‌గా, కొన్ని చోట్ల నెగెటివ్‌గా రాశారు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నాకు శుక్రుడు 3వ స్థానంలో ఉండటంతోటి మిక్స్డ్ రిజల్ట్. బట్ నాకు నా జన్మ జాతకం ప్రకారము శుక్రుడు 3వ స్థానంలో ఉంటే నాకు విపరీతంగా కలిసొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నాకు 3వ స్థానంలో శుక్రుడు సొంత ఇల్లు కాబట్టి. ఇది ఇండివిడ్యువల్ జాతకం చూపించుకుంటే బాగుంటుంది. బట్ ఇక్కడైతే ఏమని చెప్తారంటే మీ మాటకి విలువ పెరుగుతుంది, మీ మీద గౌరవం కలుగుతుంది, మీ నెట్వర్క్ చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది. తర్వాత మీరు ఏ పని చేసినా మిత్రుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా కలిసొస్తుంది అని కొన్ని గ్రంథాల్లో వివరించడం జరుగుతుంది. కొన్నిట్లో ఇంతకుముందు శత్రు బాధలు పెరిగే అవకాశము, ధన నష్టం జరిగే అవకాశము, సరైన లైఫ్‌లో క్లారిటీ లేకుండా కన్‌ఫ్యూజన్‌తో ఉండే అవకాశం ఎక్కువగా ఉందని కూడా చూపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవే ఓవరాల్‌గా ఏ ప్రకారంగా చూసుకున్నా గానీ ఈ రాశి వాళ్ళకి మిక్స్డ్‌గా ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని చక్కగా మేనేజ్ చేసుకొని ముందుకు పోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఈ రాశిలో చాలామంది క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలామందున్నారు. బిగినింగ్ నుంచి ప్రతి చిన్నదాన్ని కూడా నా వీడియో ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. వెంటనే మెసేజ్ పెడుతూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు. ఆళ్ళకి ఉన్న ఆ యొక్క రిలేషన్‌షిప్, ఓకే, ఫ్రెండ్‌షిప్ అనుకోండి, లేకుంటే ఏదైతేనేమి క్లయింట్స్ కూడా చాలామంది ఓల్డ్ క్లయింట్స్ ఎప్పటినుంచో ఉన్నవాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నవాళ్ళు చాలామందున్నారు. బంధువులు కూడా చాలామందున్నారు. నా వీడియోలు తప్పకుండా ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళని నేను రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను కాబట్టి, ఈ నక్షత్ర ఫలితాలు చూడటం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నక్షత్ర ఫలితాలు చాలా బాగున్నాయి. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు. విదేశాగమనము, ఫారిన్ ఎళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్‌లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా కలిసొస్తుంది. ధనలాభం చాలా బాగుంటుంది. తర్వాత విశేషంగా ధనలాభం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ న్యూసు, ఈ ఫలితాలు చెప్పడానికి. అలానే పూర్వ పాల్గొన నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, సంపదలుంటాయి, చక్కగా బాగుంటారు. ఫస్ట్ వీక్ మాత్రం కొంచెం అనుకోని పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించండి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఈళ్ళకి క్షేమంగా ఉంటారు, సంపాదనలుంటాయి, ధనలాభం ఉంటుంది, ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు, చక్కగా ఫుడ్, మీల్స్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈళ్ళకి మాత్రం ఒక విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈళ్ళకి మృత్యు భయము, నాశనము అని చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు అనుకున్న పని ఏదో కాకుండా మధ్యలో ఆగిపోతుంది. తద్వారా మీరు అప్‌సెట్‌కి గురయ్యి అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా ఏంటి భయం. దాని గురించి పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండటం ఎంతైనా అవసరం. అలానే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి మఖా పూర్వ ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చూపిస్తుంది. అంటే ఈళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలు ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్, ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి తద్వారా వీళ్ళకి సెకండరీ ఎఫెక్ట్ వీళ్ళకి పడి కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా చూపిస్తుంది. ఈ మఖా పూర్వ పాల్గొన్న నక్షత్రం వాళ్ళు ఇళ్లల్లో ఉన్న లేడీస్‌కి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో చూశారు కదండీ! నేనైతే ఈ రాశి వాళ్ళకి తటస్థంగా ఉందని చెప్తాను. నక్షత్రాల వైస్ చూసుకుంటే చాలా బాగుందని చెప్తాను. ఒక గుడ్ టైమ్‌లోకైతే మీరైతే ఖచ్చితంగా ఎంటర్ అవుతున్నారనేది మనం సింబాలిక్‌గా చెప్పుకోవచ్చు. సో ఈ రాశి వారికి పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. అది చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేపించుకోవడం, మన్యు పాశుపత అభిషేకంతో పాటుగా ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకొని, ఇంకా అందులో గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకొని వాటికి కూడా శాంతులు చేపించుకుంటే ఈ యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావంలో నుంచి వాటి యొక్క శని యొక్క పీడ నుంచి ఆల్మోస్ట్ 70% వరకు మీరు తగ్గించుకొని లైఫ్‌లో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండీ! ఇప్పటిదాకా మీ రాశి వారికి ఎలా ఉందో, ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీన్ని మీకు 30-40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిడ్యువల్ జాతకం గనక చూస్తే అందులో కరెక్ట్‌గా యాక్యురేట్‌గా వస్తుంది. ఇండివిడ్యువల్ జాతకంలో చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేస్ ఇండివిడ్యువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే, మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్‌గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారన్నమాట. అంటే 40 ఇయర్స్ నుండి +/- 5 ఇయర్స్ అంటే 35-45 ఈవెన్ 48-50 వరకు ఈ మధ్యలో
ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్‌ఫుల్‌గా ఒక 10, 15 ఇయర్స్ కెరీర్ ట్రాక్ రికార్డ్ ఉండి, బాగా చదువుకొనుండి, అన్ని విధాలా చక్కగా లైఫ్‌లో ఒక బాణంలాగా దూసుకొనొచ్చి, కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే సడెన్‌గా జాబ్ లేకపోవటం, సడెన్‌గా బిజినెస్ లేకపోవటం, సడెన్‌గా లైఫ్‌లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్‌ఫ్యూజ్డ్ అయిన పొజిషన్‌లో గనక ఉంటే, దీనిని జనరల్‌గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి హార్మోనల్ ఇంబాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకొని అది మీరు కెరియర్‌కి గ్రాప్ రావటానికి, లేదంటే మీరు లైఫ్‌లో ఇలా స్టాగ్నేట్‌గా ఆగిపోవటానికి గల కారణాలేంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లమ్ స్పెసిఫిక్‌గా కూడాను చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం. ఇప్పుడు ఈ మంత్‌లో మనకి ఫస్ట్ 11 డేస్ ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి, శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేపించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్‌కమ్ సోర్స్ లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలున్నా, లేదంటే మీరిచ్చిన డబ్బులు తిరిగి రాకపోయినా గానీ, ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలన్నీ 1 to 1 చేపిచ్చాను ఎక్కువగా. బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేపించుకోవటము, భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేపించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎనీ హోమాలైనా గానీ మీరు ఎక్కడైనా గనక లైఫ్‌లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లమ్ స్పెసిఫిక్‌గా గూడా హోమాలు, పూజలు చేపించడం జరుగుతుంది. సో, మీరు లైఫ్‌లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని జెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.